సైలెంట్ వినండి, చూసేది చూడండి. ఎందుకు ఇంత గాడి పెడుతున్నా చెప్పండి? ఎందుకుమా? మనం తిప్పేటప్పుడు జాగ్రత్త. నేను ఇంకా చేసుకున్నాను. సుశాంత్ పక్కన రే. సిద్ధాంతం చేసేటప్పుడు పర్ఫెక్ట్ పక్కాగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ కట్టేస్తున్నాను, ఇక్కడ కట్టేస్తున్నాను, ఇక్కడ కట్టేస్తున్నాను. ఓకేనా? ఈ ఎక్స్పెరిమెంట్ నేమ్ చెప్పండి ఎవరన్నా. దాని కింద ఉంది టెక్స్ట్ బుక్స్ ఎవరు తీసుకున్న వాళ్ళు కింద నేమ్ చదవండి గట్టిగా. పేరు చదువులా ఇలా లైన్ వేసినామా, ఇక్కడ గ్యాప్ ఇచ్చినాం కదా, ఇక్కడ గ్యాప్ ఇచ్చినాం కదా. ఓకేనా? గట్టి చదవండి. డిన్ని చేసేయాలని చదువురా భయ్. ఒకరు మిగతాలు వినండి, ఒకరు గట్టి చదవాలి. A stone describing a circular path with a velocity of constant magnitude. Constant magnitude. ఇప్పుడు స్టోన్ బదులు మనం ఏం చేస్తున్నామంటే చిప్ప తీసుకుని వచ్చి దానికి కవర్ వేసి ప్లాస్టర్ వేసి సేమ్ స్టోన్ ఇక్కడ ఉంటుంది. ఆ స్టోన్ బదులు ఏం చేసి నేను చిప్ప తీసుకుని దీంట్లో వాల్యూ ఎయిర్ ఉంది. సో మామూలుగా ఈ థ్రెడ్ గట్టి థ్రెడ్ అంటే దాన్ని ఏమన్నా నైలాన్ థ్రెడ్ ఉంది అనుకోండి, సౌండ్ అనేది సాలిడ్గా వస్తుంది. దీన్ని కూడా చూద్దాం. సో తర్వాత స్టిక్ తీసుకుందాం. తర్వాత స్టిక్ తీసుకొని స్టిక్ ఒక గాడి పెట్టేసి మొత్తం ఫెవికాల్ పోసేసి స్మూత్ వస్తుంది. సేమ్ ఇప్పుడు అక్కడ అబ్బాయి ఎలా తిప్పుతున్నాడో మనం కూడా ఏం చేస్తాం, విత్ స్టిక్తో తిప్పుతాం. అతను ఏం చేస్తాడు, హ్యాండ్తో తిప్పాడు. మనం ఏం చేస్తున్నాం, విత్ స్టిక్ కొంచెం దూరం వెళ్ళాలి. ఎవరికి ఎక్కడ పడుతుందో తెలియదు. కొంచెం దూరం వెళ్ళండి. ఆరాలి. అదే చెప్పినా కదా, స్మూత్ థ్రెడ్ అయితే ఏమవుతుంది, తిరిగేస్తుంది. ఓకే, కాన్స్టెంట్ స్పీడ్ వచ్చిందా? సో ఇక్కడ చేసింది ఏంటంటే మనము ఈ థ్రెడ్ కి సౌండ్ వైబ్రేషన్స్ రావు. అంటే మన ఇది ఉల్లితో చేసింది. ప్లాస్టిక్ తో వచ్చే థ్రెడ్ ఏమైతుంది, సౌండ్ వైబ్రేషన్ లోపలికి వెళ్ళి శబ్దం వస్తుంది. చిన్నప్పుడు మనం ఆడుకొని ఉంటాము, ఇలా తిప్పుతాం కదా, వస్తుందా? ఇక్కడ వైబ్రేషన్ ఇచ్చాను. ఈ థ్రెడ్కి వైబ్రేషన్ లేదు, అంటే స్టిక్ ఏం కావాలి, రఫ్ ఉండాలి. స్టిక్ ఏమవాలి, రఫ్ ఉండాలి. మనం ఇక్కడ ఒక గమ్ వేసి మధ్యలో స్టిక్ పెట్టామనుకోండి, వస్తుంది, సౌండ్ వచ్చేస్తుంది. నేనేం చేశానంటే ఇలా ఫింగర్స్ పెట్టి ఉన్నా కదా, వస్తుందా? ఇయర్ తగ్గుతూ ఉంది, అర్థమైందా? ఇక్కడ వైబ్రేషన్స్ వచ్చినాయి కదా, ఈ వైబ్రేషన్స్ ట్రావెల్ చేసి అలాంగ్ విత్ వైర్ దెన్ ఎంటర్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోకోనట్ ఏమంటుంది కోకోనట్ ఒక షెల్ అనుకో, కోకోనట్ షెల్. సో ఇందులో మనం చేసింది ఏంటంటే రెండు ఎక్స్పెరిమెంట్ చేసాం. ఒకటి అమ్మాయి చెప్పినట్టు కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ విత్ డైరెక్షన్ చేంజ్.
ఎస్ ఆర్ నో? డైరెక్షన్ చేంజ్ అయింది, కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. అండ్ ఆల్సో మళ్ళీ చేస్తున్నా వైబ్రేషన్స్. నేను ఇక్కడ వైబ్రేషన్ ఇస్తే ఈ వైబ్రేషన్ ట్రావెల్ చేసి లోపల ఎయిర్ కాలం ఉంది, ఎయిర్ కాలం ఏమైంది? ఓపెన్ అయింది. లోపల కూడా ఏమైంది మా? ఎయిర్ ఓపెన్ అవుతుంది. దెన్ యు హావ్ టు సీ దట్ సౌండ్. సౌండ్ వస్తుంది లేదా? విత్ లౌడ్. దట్ మీన్స్ వాల్యూడ్. మనకు ఉన్నాయి కదా ఇది డీజే బాక్సెస్ ఉంటాయి, లోపల ఏమీ ఉండదు, ఒక అయస్కాంతం ఉంటుంది. మనం ఇచ్చిన సౌండ్ అనేది లోపల ఎయిర్ లోకి వెళ్ళి బూమ్ సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని మనము డీజే అంటాం. సేమ్ డీజే మాదిరి తబలా. ఇంతకు ముందు మనము ఏమి లేదు, చిప్పతో ఏం చేసాను? ఇప్పుడు నేను ఒక చిప్పని డీజేగా మార్చేసాను. ఇప్పుడు మీరు సౌండ్ చేయొచ్చు, పాటలు పాడచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద experiment by constant speed with the direction of velocity is changing. అర్థమైందా? నేను చేతులు చూడండి, పడతలేండి. ఇప్పుడు ఇందాక ఓకేనా? క్లోజ్ చేయాలి వీడియో.